ఎవరి అంత ముఖ్యం తీసుకున్నా కరెంట్కి పర్లేదు అమ్మ ఉండు ఫోన్ అని చేస్తా. ఏం తలాకుంది ఫోను రింగ్ అవుతుంది. ఏం సార్ ఒకటే తీసారు కరెంట్ ఏం మీకేం పని పాడలేదు ఏమి ఎందుకు పోయేది కరెంటు? అరే ఓ బాబు ఎందుకు వస్తున్నావు? ఇంట్లోనే వంటలో దేని గురించి అడుగుతున్నావు? ఇంట్లోనే వంటలో దేని గురించి అడుగుతున్నావు? పెద్ద మాట అన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? నా ఒంట్లో దిండు కరెంట్ ఉంది. అవునా నిజమా? ఫస్ట్ ఇంట్లో ఉన్న కరెంట్ గురించి చెప్పు. నువ్వు ఒకటే ఎంగేజింగ్ వస్తుందప్ప. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమైనా లావరగానే ఉందా? బాబు నువ్వు ఎక్కడైనా ఫోన్ చేసేది ఎంతో మంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంగేజ్ అని రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుంది అనుకున్నావరా? ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుంది అనుకున్నావా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఏం సార్ ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? చూసుకొని మాట్లాడు కొంచెమా. మోడల్ సూపర్ మోడల్. ఒరే నువ్వు పక్కోడి మీద ఎంత వస్తున్నావు అంటే నీ పిల్ల మీద ఇంకెంత వస్తావు కదరా? అవన్నీ మాటలు కాదు. నా పెళ్ళంతా నీకెందుకు సార్? ఫస్ట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ చెప్పు. నువ్వు ఫస్ట్ గట్టిగా వస్తే గంట సేపు రాదు. మూసుకొని ఫోన్ కట్ చేస్తే 3 నిమిషాలు వస్తుంది. నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. 3 నిమిషాలంట. నా పెళ్ళ మాట నేను సరిగ్గా వీని మాట వినాల్సి వస్తుంది. ఈ కాలంలో పెళ్ళం లేకపోయినా పర్లేదు కానీ ఈ కరెంట్ లేకపోతే అస్సలు బతకలేం. కాలంలో పెళ్ళం లేకపోయినా పర్లేదు కానీ ఈ కరెంట్ లేకపోతే అస్సలు బతకలేం. ఏం చేస్తావు వాడు ఎట్లా